ఈ సమావేశానికి పిలవగానే వచ్చిన ఐఎన్టీసీ నాయకులకు మరియు కార్మిక సోదరులకు మరి ముఖ్యంగా వివిధ ఏరియాల నుంచి అన్ని మైన్స్ నుంచి కార్పొరేట్ నుంచి మరి సమస్య ఇది కొత్తగూడెం రీజన్ మొత్తానికి సంబంధించిన సమస్య. మరి 4 ఏరియాలు మరియు శ్రీరాంపూరు, మందమర్రి, భూపాలపల్లి మరి అటు ఏరియాల్లో కూడా RG3, భూపాలపల్లి మరి 6 ఏరియాలు ఐఎన్టీసీ యూనియన్ మొన్న జరిగిన ఎలక్షన్లో గెలవటం జరిగింది. మరి జరిగిన తర్వాత మన కొత్తగూడెం రీజన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మరి 21వ తారీఖు వరకు మరి పొత్తులని, కోర్ట్ ఆర్డర్ అని మరి 2 రోజులు 23వ తారీఖు దాకా మరి ఈ పరిణామాలన్నీ జరిగినా కూడా పొంగులేటి నాయకత్వంలో మరి 4 రోజుల్లోనే ఒక్కరోజు శ్రీనివాసరెడ్డి అన్న తిరిగి మరి మన అందరినీ సమన్వయపరిచి పాత ఐఎన్టీసీలో ఉన్న కార్మికులందరూ తిరిగి రావాలని మరి వారి పిలుపు మేరకు మరి ఏదైతే గతంలో ఐఎన్టీసీలో పనిచేసిన మనమందరం కానీ మరి మిగతా యూనియన్లో కొంతమంది కానీ మరి ముక్కుమ్మడిగా మన యూనియన్లో అందరం రాజీనామాలు చేసి మరి ఐఎన్టీసీ యూనియన్లో జాయిన్ అయ్యి 4 రోజుల్లోనే అఖండ మెజార్టీతో సింగరేణిలో 2012 తర్వాత ఐఎన్టీసీకి గెలుపు అనేది ఏంటో తెలియదు. మరి అటువంటి గెలుపు లేని ఐఎన్టీసీని మరి పొంగులేటి శ్రీనన్న గారి నాయకత్వంలో మరి 6 ఏరియాలను గెలిపించుకోవడం జరిగింది. గెలిపించిన తర్వాత మరి పరిణామ క్రమాలు ఏమేమి జరుగుతున్నాయో దగ్గరగా సోషల్ మీడియాలో అందరం ఉన్నాం. ప్రతి కార్మికుడికి కానీ మరి ప్రతి వ్యక్తికి సెల్ ఫోన్ ఉంది. సోషల్ మీడియాలో ఇవన్నీ చూడటం జరిగింది. మరి ఒక్కొక్క ఏరియా నుంచి 3 పేర్లు ఇవ్వమని మరి ఆది నాయకత్వం చెప్పటం, 3 పేర్లు ఇవ్వటం జరిగింది. మరి దానిలో భాగంగా ఎలక్షన్కి ముందు పాత కమిటీ వాళ్ళు ఐఎన్టీసీ వాళ్ళు ఏదైతే ఉన్నారో త్యాగరాజన్ గారి సంబంధించి మరి పొంగులేటి గారి క్యాంప్ ఆఫీస్కి వచ్చి మరి కొంతమంది వ్యక్తులు మరి పాత వాళ్ళు గొడవ చేస్తున్నారు, కొత్త వాళ్ళల్లో మరి పదవులన్నీ పోతాయని ఇబ్బంది పెడుతున్నారని అబ్జెక్షన్ చేయడం జరిగింది. మరి దానిలో భాగంగా మన సోమిరెడ్డి గారు రజాకు పెద్ద మనసుతోటి మేము పొంగులేటి గారి పిలుపు మేరకు యూనియన్లోకి రావటం జరిగింది. 27వ తారీఖు సాయంత్రం తర్వాత మేము పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో ఉంటాం, యూనియన్కు సంబంధించిన కార్యక్రమాల్లో ఉండం. 27వ తారీఖు సాయంత్రం వరకు మా సహాయ సహకారాలు అందిస్తామని ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. మరి ఆ మాటకి మన సోమిరెడ్డి గారు కట్టుబడి ఉండటం జరిగింది. కానీ మరి ఏరియాలో టీబీజీ కేసులో పిట్ సెక్రటరీ చేసిన మరి రజాక్కి మరి ఆది నాయకత్వం వెనక ఏమి కుట్రలు కుతంత్రాలు జరిగినాయో తెలియదు. మరి 25వ తారీఖున పదవి ఇవ్వటం జరిగింది. మరి దాని మీద ఇక సోషల్ మీడియాలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ పరిణామ క్రమాలు జరుగుతున్నాయో మరి వాస్తవాలు, అవాస్తవాలు, ఫేక్ న్యూస్లు రకరకాలుగా మరి ఈ రోజు వరకు మనందరినీ పిచ్చెక్కేటట్టుగా చేయటం జరిగింది. మరి దానిలో భాగంగా మేమందరం పెద్దలం కూర్చొని ముఖ్యులందరం మరి దీనికి ఏదో ఒక పరిష్కారం చూపకపోతే ఐఎన్టీసీ యూనియన్ బ్లేమ్ అయ్యే పరిస్థితి ఉందని చెప్పి ఈ రోజున ఈ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, పత్రికా ముఖంగా సోదర కార్మిక నాయకులు, కార్యకర్తలు అందరి ముందు మనం విషయాలు తెలియవలసిన బాధ్యత ఉందని చెప్పి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఇక మిగతా వాటికి సంబంధించిన వివరాలన్నీ మరి మిగతా నాయకులు మనకు వివరించడం జరిగింది. ఇప్పుడు మన SC/ST స్టేట్ జనరల్ సెక్రటరీ మన ఆంతోటి నాగేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.